డాక్టర్ గారు అసల లోవర్ బ్యాక్ పెయిన్ అంటే ఏంటి? అంటే ఇది ఏ ప్రాంతంలో వచ్చే నొప్పి అంటే బ్యాక్ పెయిన్ అంటారు దీన్ని? సో యూజువల్‌గా లోయర్ బ్యాక్ అనేది బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ థింగ్ అయిపోయిందండి. ఓకే. జనరల్‌గా మా క్లినిక్ చూస్తా ఉంటాం గదా! మీరు నమ్మరు, నేను లీస్ట్ ఏజ్ చూసింది ఐ థింక్ అరౌండ్ 10 ఇయర్స్. సో ఇప్పుడు 10 ఇయర్స్‌కి 8 ఇయర్స్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. సో అప్పటినుంచే మనకి లోయర్ బ్యాక్ పెయిన్. ఇంతకుముందు ఏంటంటే లోయర్ బ్యాక్ పెయిన్ అంటే మనకు దాదాపు మన తాత ముత్తాతలకో లేకపోతే ఒక అబోవ్ 50 ఇయర్స్ వాళ్ళకో ఆ ఏజ్‌లో వచ్చేటిది కామన్‌గా. ఈవెన్ దో చిన్నప్పుడు మనకి ఎక్కువ మంది అందరూ పంటలు పండించేవాళ్ళు, రైతులు ఎక్కువ ఉండేవాళ్ళు. కొంచెం కష్టపని ఎక్కువ చేసినా కూడా వాళ్ళకి బ్యాక్ పెయిన్ అంత ఎక్కువ వచ్చేది కాదు. ఇప్పుడు సోఫిస్టికేటెడ్ లైఫ్ స్టైల్ వచ్చిన తర్వాత కూడా బ్యాక్ పెయిన్ అనేది ఎర్లీగా వచ్చేస్తుంది. అంటే అరౌండ్ 8 ఇయర్స్‌కి 10 ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈ లో బ్యాక్ పెయిన్ అనేది మెయిన్‌గా ఏంటి అంటే మన లోయర్ బ్యాక్ డిస్క్స్ ఏవైతే ఉంటాయో దాని మీద ఎక్కువ ప్రెషర్ పడడం వలన కామన్‌గా చూస్తున్న ప్రాబ్లమ్ ఇప్పుడండి. ఇప్పుడు దానికి మెయిన్ కాజెస్ ఏంటి అంటే యూజువల్‌గా ఏంటి అంటే మనకి కొన్నిసార్లు మజిల్ స్ట్రెయిన్ అంటాం. మజిల్ స్ట్రెయిన్ గానీ లేకపోతే చుట్టుపక్కల లిగమెంట్స్ ఏమైనా స్ట్రెయిన్ అయినా అప్పుడు మనకి లోయర్ బ్యాక్ రావచ్చు. లేకపోతే కొన్నిసార్లు ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవుతాయి. చిన్న చిన్న ఫాల్స్ అయినప్పుడు సడన్‌గా ఒక జర్క్‌కి మూవ్‌మెంట్ వచ్చినప్పుడు స్ప్రెయిన్స్ అవ్వడం గానీ, స్ట్రెయిన్ అవ్వడం గానీ చెప్తాం. అట్ ద సేమ్ టైమ్ కొన్నిసార్లు ఫ్రాక్చర్స్ అవ్వచ్చు. కొంచెం హైట్ నుంచి ఫాల్ అవ్వడం గానీ అట్లాంటివి ఏమైనా మనకు తెలియకుండా పడినప్పుడు కూడా ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి, ఎస్పెషల్లీ ఒక అబోవ్ 50 ఇయర్స్ వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్ వస్తది. అంటే బోన్స్ మెత్తగా అవ్వటం అనమాట. సో దాని మూలాన కూడా మనకు తెలియకుండా ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని మూలాన కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ కొంతమందికి ఏమవుతుందంటే స్కోలియోసిస్ అంటే కంజెనిటల్‌గా అంటే చిన్నప్పటి నుంచి కొన్ని అంటే మన బ్యాక్ బోన్స్ ఉంటాయి కదా! అవి కొంచెం మాల్ ఫార్మేషన్ అంటే సరిగ్గా పెరగకపోవడం మూలాన స్కోలియోసిస్ అంటే కొంచెం వంకర పోవడం అట్లాంటివి చూస్తూ ఉంటాం. సో అట్లాంటి టైంలో అండ్ ఇంకోటి మెయిన్ కాజ్ వచ్చి ఒబెసిటీ అండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఇప్పుడు నేను ప్రస్తుత కాలంలో చూస్తుంది ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది అందరికీ. సో ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో ఎక్కువ లోడ్ అనేది లోయర్ బ్యాక్ తీసేసుకుంటుంది. ప్లస్ ఎందుకంటే ఇప్పుడు చాలామంది సిస్టమ్ మీద కూర్చొని పని చేయడం గానీ, లేకపోతే మీరు పిల్లల్ని కూడా చాలా గమనిస్తే గనక అందరూ ఆ ల్యాప్‌టాప్స్ మీద లేకపోతే ఎక్కువ ఆన్‌లైన్ క్లాసెస్ జరగటం వలన మనకి నార్మల్‌గా చూసేది ఈ లో బ్యాక్ పెయిన్ అనేది ప్రతి ఒక్క ఏజ్‌లో కూడా కామన్ అయిపోయిందండి.